పరలోకంలో ఉన్న కన్న తండ్రి ప్రత్యక్షంగా ప్రేమించలేక ఆయన ప్రేమను ఈ వస్తువుల రూపంలో, ఈ తిండి రూపంలో, ఈ మాంసాహారాల రూపంలో, ఈ పళ్ళు రూపంలో నేను ఇవ్వాలి వాళ్ళకి, నేను వెళ్ళలేను, మీరు చెయ్యండి అంటే వస్తున్నారండి ఇద్దరు. బాగా ఆలోచించాలి. మన వల్ల అవుతుంది ఇంత ప్రేమ? మన వల్ల ఎక్కడో ఈర్చి వచ్చేదండి. ఒక 4 పళ్ళు చేయగానే మరీ లవ్ ఎక్కువైపోయింది వాళ్ళ మీద వీళ్ళకి. ఈయనకి మమ్మల్ని పక్కన పెట్టుకుని ఇన్ని పళ్ళు చేయమంటున్నాడు, ఇన్ని కాయగూరలు చేయమంటున్నాడు, ఇన్ని మాంసాహారాలు చేయమంటున్నాడు, ఇన్ని నక్షత్రాలు చేయమంటున్నాడు. ఏంటి ఇన్ని అవసరమా? సూర్యుని చేశాం కదా డాడీ, ఓ చంద్రుని చేశాం కదా డాడీ, కోట్ల నక్షత్రాలు ఎందుకు డాడీ వాళ్ళకి? లేదు చెయ్యాలి నాయన. సృష్టికర్త తండ్రి అయితే సృష్టి మొత్తాన్ని పిల్లలకి చేసింది ఎవరో తెలిసింది? వీళ్ళిద్దరే, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తుల వారు. ఏం ప్రేమ అండి! ఇంకా విచిత్రమైన తెలుసా, అప్పటికి మనం ఎవరం పుట్టలేదు, ఆదాము కూడా పుట్టలేదు. ఈ పుట్టక మునిపై ఇవన్నీ జరిగిపోతున్నాయి. సృష్టిని తండ్రి కట్టాడని మనం అనుకుంటాం, కానీ తండ్రి కేవలం ఆర్డర్ వేస్తాడంతే. కట్టాల్సింది, చేయాల్సింది, డిజైన్ చేయాల్సింది అంత ఎవరో తెలుసా? యేసు ప్రభు. అందుకే ఆయనకి మరో పేరు ఉంటుంది బైబిల్లో, ప్రధాన శిల్పి అని ఉంటుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో. ఈ సృష్టి మొత్తానికి ప్రధాన శిల్పి, ముందుండి సృష్టి మొత్తాన్ని డిజైన్ చేసింది ఎవరంటే యేసు ప్రభు. అందుకే అంటాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. తండ్రి పిల్లలు సృష్టి కట్టారు. సృష్టి కట్టి మొట్టమొదటి మానవుడిని అందులో పెట్టాడు. వీళ్ళు మరలా పరలోకానికి వస్తారని వాళ్ళు ఉండడానికి పరలోకాన్ని కట్టారు. ఇదంతా చూస్తున్నాడండి యేసు ప్రభు. వచ్చిన కొద్ది కాలానికి మనుషులు ఏమైపోయారు మీకు తెలియదు కాదు. ఏమైపోయారు? పాడైపోయారు, పాపులైపోయారు, దుర్మార్గులైపోయారు. కానీ ఈ పాపుల కోసం, ఈ దుర్మార్గుల కోసం నేను వెళతానని ఈ లోకానికి వచ్చి ప్రభు పంచింది ఏంటనుకుంటున్నారు? పరలోకంలో ఉన్న కన్న తండ్రి ప్రేమ.